అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. ఇవాళ ఒక బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్ చేసి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఏం కాదండి, అది సేమియా ఉప్మా అండి. ఎగ్స్ తోటండి. వాటికి ఏం కావాలో చూడండి. పసుపు, సాల్టు, ఆవాలు, ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్, మినపప్పు, శనగపప్పు, ఎగ్స్, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సేమియాలు, వాటర్, ఆయిల్ అండి. ఇవే కావాలండి. వీటిని అసలు ఏ విధంగా ఉంటదో ప్రాసెస్ చూద్దామండి. ముందు ఆ ఉల్లిపాయల్ని పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. గిన్నె పెట్టాను కదండీ! గిన్నె పెట్టేసిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకుందామండి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ చూడండి, మన ఆయిల్ దాంట్లో వస్తది కదండీ! దాంతోటి ఆ గరిటెతోటి ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మన ఇవి ఉంటాయి కదండీ! పోపు దినుసులు. ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. ఏంటి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత. చిన్న స్పూన్లు కాదండి, కొంచెం పెద్ద స్పూన్ మినపప్పు, పెద్ద స్పూను శనగపప్పు అండి. చూసారా? అవి వేసుకోవాలండి. అవి వేసిన తర్వాత వేపుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. చూసారు కదా వేపుతున్నాను. వేగిన తర్వాత అండి ఒక చిన్న స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. కొంచెం దోరగా వేగాలండి. అలా అని మాడగొట్టేయకూడదండి. చూడండి, చిన్న స్పూన్ ఆవాలండి. ఆవాలు వేసుకున్న తర్వాత అవి కూడా వేగనివ్వాలండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పచ్చి శనగపప్పు అండి అది. వేపుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు ఉంటది కదండీ! ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. చూసారు కదా! 2 రెబ్బలు కరివేపాకు వేసేసుకోవాలండి. ఉల్లిపాయల్ని పొడుగ్గా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలండి. వాటిని ఏసేయాలండి ఇప్పుడు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు. ఒక ఉల్లిపాయ సరిపోతదండి. 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయండి. వాటిని కూడా వేపుకోవాలండి. ఉల్లిపాయ మంచిగా వేగాలంటే సాల్ట్ వేసుకోవాలి కదండీ! ఇప్పుడసలు మొత్తం ఉప్మాకి ఎంత సాల్ట్ పడతదో అంత సాల్ట్ వేసేస్తున్నానండి. చూడండి, సాల్ట్ వేస్తున్నాను. అదిగోండి, ఆ స్పూన్ అంతా సాల్ట్ పడతదండి. ఆ సాల్ట్ వేసేసిన తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలండి. ఒక గ్లాసు సేమియాకి గ్లాసుంపావు వాటర్ ఏసుకోవాలండి. గ్లాసుంపావు అంటే ఒక గ్లాస్ ఫుల్లుగా ఏసుకొని అదే గ్లాసులో సగం కూడా కాదండి, సగానికి తక్కువ పావనమాట వాటర్ ఏసుకోవాలండి. అప్పుడు సేమియా మంచిగా విడివిడిగా ఉంటదండి. లేకపోతే సేమియా ముద్దయిపోతదండి. చూసారు కదండీ వాటర్ కొలత. అదిగోండి, ఉల్లిపాయ ఏగిపోయిన తర్వాత వాటర్ ఏసుకున్నానండి. ఒక గ్లాసు వాటర్ అండి. మళ్ళీ అదే గ్లాసులో పావు వంతు మళ్ళీ వాటర్ ఏసుకోవాలండి. అదిగో చూసారా వాటర్ ఎలా చూపిస్తున్నానో. ఎక్కడో డౌన్‌కుంది చూసారా వాటర్. ఆ వాటర్ ఏసుకోవాలండి. అవి మరగనివ్వాలండి. చూసారు కదా! ఉల్లిపాయలు అన్నీ ఏగిపోయిన తర్వాత సాల్ట్ కూడా ఏసేసామండి. సాల్ట్ కూడా సరిపోతదండి. అప్పుడు మనం ఈ వాటర్ మరగనిచ్చిన తర్వాత ఫుల్లుగా మరగాలండి. కొంచెం వేడైతే కాదండి. మరిగిన తర్వాత అప్పుడు సేమియాలేసుకోవాలండి. సేమియా ఉప్మా ఎగ్‌తో అన్నారు. ఎగ్ ఏదనుకుంటున్నారా? చేస్తానండోయ్, కంగారు పడకండి. చూసారా మరుగుతుంది. మరిగినప్పుడు మన సేమియాలేసేసుకోవాలండి. సేమియాలేసుకొని కలుపుకోవాలండి. కలుపుకోకపోతే సేమియాలన్నీ ఒక ముద్ద కింద అయిపోతాయండి. వెంటనే కలిపేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడకనివ్వాలండి. అంతలోపలికి ఈ సేమియాలు ఉడకనిచ్చేదానికి టైం పడతది కదండీ! దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఉడుకుతూ ఉంటది. అంతలోపల మనం ఎగ్ గురించి మరొక గిన్నె పెట్టేసుకొని, ఎగ్గు కోసం మరి ఎగ్‌తో సేమియా ఉప్మా అన్నాను కదండీ! అందుకే గిన్నెలో ఆయిలేసుకుందామండి. ఆయిలు ఒక 2 గరిటెలేసుకుందామండి దాంతోటి. మన ఆయిల్ దాంట్లో ఉంటది కదండీ! 2 గరిటెల ఆయిలేసుకొని, కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఒక చిన్న స్పూను పసుపేసుకుందామండి. చూపిస్తున్నాను కదండీ పసుపు. అగోండి, చిన్న స్పూన్ పసుపేసుకోవాలండి. చిన్న స్పూన్ పసుపేసుకొని, మళ్ళీ మరి ఎగ్ చప్పగా ఉండకూడదు కాబట్టి కొంచెం సాల్ట్ ఏసుకోవాలండి. కొంచెం సాల్ట్ ఏసుకున్న తర్వాత రెండిటిని కలిపి కొంచెం సేపు వేగనివ్వాలండి. చూసారు కదా! కొంచెం సాల్ట్ ఏసానండి. మరి ఇగ ఎగ్ చప్పయిపోతదండి. చప్పగా ఉండకూడదు కదా! అందుకని. ఇప్పుడు 2 గుడ్లని, పగలగొట్టుకున్న గుడ్లని ఏసేసుకుందామండి. ఇవి 2 కాదండి, 4, 5 కూడా ఏసుకోవచ్చండి. మనకిష్టమైతే ఎగ్గు చాలా ఏసుకొని సేమియాతోటి సమానంగా ఏసుకోవచ్చండి. చూసారు కదండీ! ఇష్టమైన వాళ్ళు బాగా ఎగ్స్ ఏసుకోవచ్చండి. దానికేమి ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. ఏసేసుకోవచ్చు. ఇవి ఎగ్‌ని ఏగనివ్వాలండి. మనకు ఇది కోడిగుడ్డు పుల్టగా చేస్తాం కదండీ! అలా వేగనివ్వాలండి. వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ ఏసుకోవాలండి. నీసు వాసన వస్తది కదండీ! ఆ వాసన రాకుండా ఉండడానికి ఇలా చూసారా ఎలా అయిందో అలా వేపుకోవాలండి. ఇక 4, 5 ఎగ్స్ కూడా ఏసుకోవచ్చండి. ఎగ్స్ ఇష్టమైనోళ్ళకి చాలా బావుంటదనమాట ఈ ఉప్మా.
చూసారు కదండీ! ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ కొంచెం వేసానండి చిన్న స్పూను. వేగనివ్వాలండి. అంతలోపు మన ఉప్మా ఉడికిపోతదండి. ఇంకొంచెం ఉడుకుతది ఇంకా 2 నిమిషాలు బంద్ చేస్తాం అనగా ఆ ఉప్మాని దీంట్లో కలిపేయాలండి మనం. వేగిన ఎగ్‌లో, ఎగ్‌లో కలిపేస్తే అప్పుడు చాలా బావుంటదండి. చూడండి ఇంకా 2 నిమిషాలు బంద్ చేస్తాం అనగా మనం ఆఫ్ చేసేస్తాం అనగా దాన్ని మన ఎగ్‌లో కలిపేయాలండి. చూసారు కదా! అదిగోండి. హ్మ్. కలిపేయడమేనండి. కలిపేస్తే మన ఎగ్ సేమియా ఉప్మా రెడీ అయిపోతదండి. కలుపుకోవాలండి బాగా. కొంచెం సేపు వేగనివ్వాలండి. సేమియాని ఎగ్‌తో కలిపి వేగనివ్వాలండి. చూసారా అందుకే ఆఫ్ చేయలేదండి గ్యాసు. ఆఫ్ చేయకుండా వేపుతున్నానండి. కొంచెం వాటర్ ఉంటాయండి ఉప్మాలో. చూసారు కదా! ఎలా అయిపోయిందో. అంతేనండి సేమియా ఎగ్‌తో ఉప్మా. చాలా చాలా బావుంటదండి. ఒక్కసారి ట్రై చేయండి. మా వీడియోస్ గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి. మీకు చాలా చాలా నచ్చుతదండి. మీకు చేసే ఉంటారు సేమియా ఉప్మాలు. ఎగ్‌తో ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. అంటే ఎక్కువగా స్పైసీ గూడా ఉండదండి. చిన్న పిల్లలకి అందరికీ చాలా చాలా బావుంటదండి. నమస్కారం అండి. ఉంటానండి.